హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఒప్పో నుంచి ఒప్పో F27 Pro Plus 5G అయితే అన్బాక్సింగ్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు 8GB 128GB వేరియంట్ అండి. ఇది మనకైతే లాంచింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 30,000లో లాంచ్ అయిన మొబైల్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఆఫర్లో అయితే మనకైతే 24,000 రూపీస్కే మనకైతే వస్తుందండి. ఇదైతే ఆ బడ్జెట్లో ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు IP69 అండ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్కి వస్తుందండి. IP69 అండి, ఇది 68 కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్ వస్తుందండి. 67 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ వస్తుందండి. అండ్ ఏఐ ఎరేజర్స్ అంటే కొన్ని ఏఐ ఫీచర్స్ కూడా మనకైతే దీనిలో అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. ఫస్ట్ అయితే ఒకసారి మనం మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి, మొబైల్లో అయితే చూడడానికి ఏ విధంగా ఉంది, ఇవన్నీ అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకైతే 2 రేపర్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి కవర్ది, ఇంకోటి వచ్చేసి బ్రాండ్ నుంచి వాళ్ళు వేసిన స్టిక్కర్ అండి. ఈ 2 స్టిక్కర్ లేకుండా మీరు ఎక్కడైనా మొబైల్ అయితే 100% పర్చేస్ అయితే చేయొద్దండి. ఇవి లేకుండా ఉన్నట్లయితే అది వచ్చేసి రీపబ్లిష్డ్ ఫోన్ అయి ఉండాలి, లేకపోతే ఆల్రెడీ యూజ్డ్ ఫోన్ అయినా అయి ఉండాలండి. మనం ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి అయితే ఫస్ట్ అయితే మొబైల్ ఫోన్ అయితే ఒక రేపర్లో చుట్టుంది. దీన్ని అయితే పక్కన నుంచి ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు బాక్స్లోనే మనకైతే కేస్ అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది. కేస్ అయితే చూడడానికి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనకైతే 2 సైడ్ మ్యాట్ ఫినిష్తోనూ, ఒక సైడ్ ఏమో క్లియర్తోనూ ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి సర్కిల్ కెమెరాతో వస్తుంది. మనకు ఛార్జింగ్ పోర్ట్లోకి డస్ట్ వెళ్ళకుండా మనకైతే ఒక ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దాంతోనే పాటు మనకైతే సిమ్ టూల్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది దీంట్లోనే. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే చూసుకుంటే మనకు బాక్స్లోనే మనకైతే 80 వాట్ల ఛార్జర్ అయితే వచ్చిందండి. మనకైతే ఇక్కడ మెన్షన్ చేసింది అయితే 67 వాట్స్ సూపర్ ఫ్లాష్ ఛార్జర్ అని మెన్షన్ చేశారు. కానీ మనకైతే 80 వాట్స్ ఛార్జర్ అయితే మనకైతే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి బాక్స్లోనే. అంటే మనకు సపోర్ట్ చేసే 67 వాట్స్ అయినా కానీ మనకైతే 80 వాట్స్ ఛార్జర్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకు బాక్స్లోనే Type A to Type C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనం ఛార్జ్ పెట్టుకోవడానికి, దాంతోపాటుగానే మనం మొబైల్లోకి డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, అంటే సిస్టమ్ పెట్టుకొని యూజ్ చేయడానికి కూడా మనకు ఇదే కేబుల్ అయితే వర్క్ అవుతుందని చెప్పేసి అయితే మనకు అర్థం అవుతుంది. ఫైనల్గా అయితే మనకు బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవ్వండి. మనకు ఇంత మించి అయితే ఇంకేం రాలేదు. ఒకసారి అయితే మొబైల్ రేపర్ తీసి ఒకసారి ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. మొబైల్ని అయితే ఒక పేపర్ రేపర్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి దీని బ్యాక్ సైడ్ స్టిక్కర్ అనేది రిమూవ్ చేసుకుందాం. ఒకసారి బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఎన్హాన్స్డ్గా ఉంది. ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ అని చెప్పుకోవచ్చు. మనకైతే డ్యువల్ సైడ్ వచ్చేసి లెదర్తో ప్రొడక్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిష్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి కెమెరా అయితే మనకు ఒక వాచ్ సర్కిల్ డిజైన్లో అయితే ఉందన్నమాట. మనకు వచ్చేసి 2 మెయిన్ కెమెరాస్, ఒక డమ్మీ అండ్ ఒక ఫ్లాష్ లైట్ని అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది. బ్యాక్ సైడ్ లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకైతే స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్లైడ్ వచ్చింది. మనకు ఇక్కడ ఫ్రంట్లో అయితే మనకు పంచ్ హోల్ కెమెరా, అంటే మిడిల్లో అయితే మనకు కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి దీని 360 డిగ్రీ చూసుకుంటే పైన సైడ్ వచ్చేసి మనకైతే నాయిస్ క్యాన్సిలేషన్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఎక్కడ ట్రాఫిక్లో ఉన్నప్పుడు అయితే మనం కాల్ మాట్లాడేటప్పుడు అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందన్నమాట ఆ మైక్ వల్ల. నెక్స్ట్ చూసుకుంటే రైట్ సైడ్లో వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్, అలాగే స్విచ్ ఆన్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. బాటంలో వచ్చేసి మనకు మెయిన్ స్పీకర్ గిల్, Type C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అయితే ప్లెయిన్గా ఉందండి. ఒకసారి అయితే పౌచ్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందో. ఒకసారి మనం పౌచ్ చేసినట్లయితే లుక్ అయితే మాత్రం ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, కానీ ఏ విధంగానైతే మనకైతే కావట్లేదు. ఒకసారి చూసారా ఈ పౌచ్ ఎందుకు ఇచ్చారో ఇలా అర్థమైపోయింది నాకు ఇప్పుడు. మనకు మధ్యలో ఉన్న ఒప్పో బ్రాండింగ్తో కూడిన ఒక లేయర్ అయితే ఉంది కదండి, గ్లాస్ లేయరు, అదైతే ఎన్హాన్స్ బాగా అవపడడానికి అయితే ఇదైతే ఇచ్చారు. మనం పౌచ్ చేసినప్పుడు అయితే ఫోన్ కింద పెడితే మన కెమెరా గ్లాస్కి అయితే ఏమీ గీతలు అయితే పడకుండా అయితే ఉందండి. మనకైతే పౌచ్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. మీకు మ్యాట్ ఫినిష్తో ఉంది కాబట్టి కొద్ది రోజులు అయితే వాడుకోవచ్చు. మరకలిగిన ఏం పడకుండా కొంచెం సేఫ్ సైడ్లో ఉంటుంది. ఫస్ట్ ఒకసారి అయితే మనం సిమ్ ట్రైన్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సిమ్ ట్రైన్ ఓపెన్ చేసినప్పుడు అయితే కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకైతే మెయిన్ మైక్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి సిమ్ ట్రేక్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇది ఒకసారి అబ్జర్వ్ చేసి అయితే దాంట్లో అయితే ఈ పిన్ అయితే ఇన్సర్ట్ చేయండి. లేదంటే మెయిన్ మైక్ అయితే పాడైపోయింది అనుకోండి, వారంటీ కూడా రాదు. కాబట్టి ఎప్పుడైనా కానీ లెఫ్ట్ సైడ్లో అయితే మనకైతే సిమ్ ట్రే తీయడానికి అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో అండి, డిస్ప్లేకు ఇలా పట్టుకున్నాం కదా, లెఫ్ట్ సైడ్లో అయితే మనకైతే ట్రే తీయడానికి అయితే వీలుగా ఉంటుంది అన్నమాట.
ఒకసారి మనం సిమ్ ట్రే చూసుకున్నట్లయితే మనకైతే దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే సిమ్ కార్డ్స్ అయితే పెట్టుకోవచ్చు, నానో సిమ్ కార్డ్స్. ఇక్కడ చూస్తారు కదా ఒక రబ్బర్ రేపర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సిమ్ కార్డ్ ట్రేకి. అంటే ఇది వచ్చేసి మనకు వాటర్ రెసిస్టెంట్తో వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా వీళ్ళు అయితే మెన్షన్ చేశారు IP69 రేటింగ్తో వస్తుందని చెప్పేసి, అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో. ఇక్కడ మనకు స్లాట్ చూస్తే కూడా మనకైతే అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి అయితే మనం మొబైల్ అయితే స్విచ్ ఆన్ చేద్దామండి. మనం మొబైల్ స్విచ్ ఆన్ అవుతూ ఉంటే అలాగే దీని ఫీచర్స్ గురించి కూడా మనం అయితే ఒకసారి అయితే డిస్కస్ కూడా చేసుకుందామండి. ఒకసారి అయితే మనం మొబైల్ స్విచ్ ఆన్ చేయగానే మనకైతే ఒప్పో మొబైల్ అండ్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అయితే పడింది. 24,000లో దీనికంటే బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయో మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ప్రజెంట్ అయితే మాత్రం వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తున్న ఒక 3D కర్వ్ డిజైన్తో ఉన్న ఫస్ట్ మొబైల్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. 25,000 లోపు మనం హలో అనేది అంది ఫస్ట్ అయితే. నెక్స్ట్ దీనికి ఎక్స్ట్రా చెప్తూ మాట్లాడుకుందాం. దీని డిస్ప్లే వచ్చేసి మనకైతే 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అండి. ఇది వచ్చేసి మనకు దీని ప్రాసెసర్ వచ్చేసి మనకైతే MediaTek Dimensity 7050 ప్రాసెసర్ అండి. ఇది వచ్చేసి 6 నానోమీటర్ మీద బిల్ అయిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అండి మనం. అలాగే చూసుకుంటే దీని ర్యామ్ చూసుకుంటే మనకైతే 8GB ర్యామ్తో వస్తుందండి. LPDDR4X ర్యామ్ అండి ఇది వచ్చేసి మనము. అదే మనం స్టోరేజ్ విషయం చూసుకుంటే మనకు 128GB స్టోరేజ్ అండ్ 256GB స్టోరేజ్, రెండు స్టోరేజ్ వేరియంట్లు అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు UFS 3.1తో వస్తున్నాయని చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా దీని మెయిన్ కెమెరా చూసుకుంటే మెయిన్ కెమెరా వచ్చేసి మనకు 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనకైతే వస్తుందండి. నెక్స్ట్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా వస్తుందండి. కానీ సెల్ఫీ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ వస్తుంది. ఇది AI కెమెరా వల్ల మనకైతే క్లారిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకైతే దీంట్లో 5000 వాట్స్ 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అదేవిధంగా మనకైతే దీంట్లో బాక్స్లోనే 80 వాట్స్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇది వచ్చేసి మనకైతే ఫోన్ వచ్చేసి 67 వాట్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మనమైతే దాన్ని ఉపయోగించి అయితే మనమైతే ఫాస్ట్గా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. మనకైతే ఫుల్ డే అయితే మనకు రఫ్ హ్యాండిల్ చేసుకున్నా కానీ ఫుల్ డే అయితే మనకైతే బ్యాటరీ అయితే వస్తుందండి. అదేవిధంగా ఈ ఫోన్లో అయితే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఇవ్వడం వల్ల మనమైతే వాటర్లో ముంచినా కానీ మనకైతే మొబైల్కి అయితే ఏం కాదు. అంటే IP69 ఏంటంటే మనం ఒకవేళ బండి సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు బండిలో పెట్టినప్పుడు మనం ప్రెషర్తో వాటర్ ప్రెషర్ చేసి మనకైతే బండ్లు కడుగుతారు కదా, అలాంటి ప్రెషర్లో కూడా మనకైతే ఈ ఫోన్ అయితే సర్వే అవుతుంది. అలాగే సముద్రం వాటర్ ఇలాంటివి ఉన్నా కానీ ఎలాంటి వాటర్లో అయినా మనకైతే సర్వే అవుతుంది. కాబట్టి మనకైతే IP69 అనేది ఇప్పుడున్న జనరేషన్లో అయితే మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనం ఇప్పిన డ్రెస్తో పాటు వాషింగ్ మిషన్లో వేసినా కానీ డ్యామేజ్ కాదని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. చాలా వరకు మన ఛానల్లో వాషింగ్ మిషన్ టెస్ట్ కూడా చేశాను, ఒకసారి అయితే వీళ్ళైతే చెక్ చేయండి. ఇక్కడ చూసుకున్నారు కదా కలర్ వైజ్ అండి. ఇది కలర్ వైజ్ 14తో వస్తుంది. ఆండ్రాయిడ్ వైజ్ కూడా 14తో వస్తుంది. 5916 కూడా మనకైతే అప్డేట్ అవుతుందండి. ఇక్కడ చూసుకున్నారు కదా ఒప్పో F27 Pro Plus. ఇది వచ్చేసి 128GB అండి. 24GB అయితే మనకైతే యాక్టివేట్ చేసింది లోపల యాప్స్ అయితే. మిగతా GB అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ యూజ్ చేసిన ప్రాసెసర్ అండ్ బ్యాటరీ అండ్ ఎక్స్పెన్షన్ చేసుకోవడానికి 8+4GB వరకు అయితే ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. మనకైతే ఇక్కడనైతే క్లియర్గానైతే ఇవ్వడం అయితే జరిగిందండి. ఒకసారి కెమెరా చూసుకున్నట్లయితే మనకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి అయితే చెక్ చేద్దామండి. ఫస్ట్ అయితే ప్రో మోడ్ ఉంది. ఇక్కడైతే వీడియో ఉంది. వీడియో వచ్చేసి అయితే మనకైతే 4K వరకు అయితే సపోర్ట్ చేస్తుందండి. ఫుల్ HD ప్లస్ 60 FPS అయితే మనకైతే సరిపోతుంది జనరల్ యూసేజ్కి అయితే. ఫోటో అయితే మాత్రం మనకైతే ఫోటోలో అయితే HDR అయితే సపోర్ట్ చేస్తుంది. పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ఉంది. 2x వరకు జూమింగ్ కూడా ఉందండి. ఫోటోలో కూడా 2x వరకు జూమింగ్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మైక్రో అండి. మైక్రోలోకి వెళ్ళినట్టయితే మనకైతే నైట్ మోడ్ ఉంది, హై రేస్ ఉంది, పానోరామా, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వీడియో అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే వీడియో రికార్డ్ అయితే చేస్తుంది. అండ్ టెక్స్ట్ స్కానర్ ఉంది. ఒకసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కెమెరా ఆన్ చేస్తాను, చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు కెమెరాస్ అయితే ఎట్ టైం అయితే రికార్డ్ చేస్తుంది. ఇది వచ్చేసి మన దగ్గర డే టు డే లైఫ్లో మనకైతే ఏ ఫీచర్స్ ఉండాలో ఏది ఉండాలో మనకైతే దాదాపుగా అన్నీ అయితే దీంట్లో అయితే ఉన్నాయండి. మనకైతే ఇంట్లో వాళ్ళు అయితే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవడానికి అయితే మాత్రం ఇది ఒక బెస్ట్ బడ్జెట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.